హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. డ్రైవర్ కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కూలి పని చేసే 26 ఏళ్ల మహిళ కూతురుతో కలిసి నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. డిన్నర్ తర్వాత బస్సును తోటి డ్రైవర్కు అప్పగించిన మెయిన్ డ్రైవర్ కృష్ణ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు సమాచారం చేరవేసిందని తెలియగానే కృష్ణ బస్సు దిగి పారిపోయాడు. కదులుతున్న బస్సులో నోట్లో బెడ్షీట్ కుక్కి డ్రైవర్ అత్యాచారం చేశాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్మల్ నుంచి పామూరు వెళుతూ ఉండగా ఈ అఘాయిత్యం జరిగిందని పేర్కొంది. బస్సు మేడ్చల్ సమీపంలో ఉండగా డయల్ 100కు సమాచారం ఇవ్వగా అప్రమత్తమైన పోలీసులు బస్సును చేజ్ చేశారు. ఈ క్రమంలో తార్నాక దగ్గర ఓయూ పోలీసులు బస్సును అడ్డగించి పట్టుకున్నారు. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. పోలీసులు మరో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపై ఓయూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.